ఉదయం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ ప్రజలకు ఉదయం 7 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత రాష్ట్ర మంత్రి వర్యులు నారా లోకేష్ గారుల ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిర్విరామంగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రజలు తెలియజేసిన సమస్యలను పరిష్కారం దిశగా చేపట్టవలసిన చర్యలు అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తున్నాం. పరిష్కారం అయ్యే ప్రతి సమస్యను పరిష్కరిస్తాం. ఈ కార్యక్రమంలో 33వ డివిజన్ కార్పొరేటర్ కనకం మంజుల, 17వ డివిజన్ కార్పొరేటర్ పెనాటి సుధాకర్, క్లస్టర్ ఇన్ఛార్జులు కనపర్తి గంగాధర్, 35వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు బెర్నాబాస్, 33వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కనకం హజరత్ నాయుడు, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి వడ్లమూడి రమేష్ చౌదరి, టీడీపీ నాయకులు పులిహరి కృష్ణ యాదవ్, దిలీప్ రెడ్డి, భీమాతాటి సుధాకర్, అజయ్, రియాజ్, ఓబుల్ రాజు, అంకుష్ నాయుడు, రూపక్, సనత్ కుమార్ రెడ్డి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. చెప్పన్నాడు అయిపోయిందా? ఈ రోడ్లో రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ప్రతి శుక్రవారం జరిగినట్టే ఈ శుక్రవారం కూడా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నియోజకవర్గంలో శాసనసభ్యులు శివరెడ్డి గారి సారథ్యంలో ప్రతిరోజు కూడా గ్రామం డివిజన్ పర్యటిస్తున్నాం. అయినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా యువనేత గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ఒకరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో కూటమి నాయకులకి, కార్యకర్తలకు సంబంధించి కానీ, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు సంబంధించి ప్రత్యేకంగా ఒకరోజు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించాలని వారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో, గత కొన్ని నెలలుగా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ప్రతి శుక్రవారం కూడా నిర్వహించబడుతుంది. ఈ ప్రజా దర్బార్లో వచ్చిన ఏదైతే రిప్రజెంటేషన్ వస్తున్నాయో, రోడ్లకు సంబంధించి కానీ, డ్రైన్స్కి సంబంధించి కానీ, కరెంటు, అదేవిధంగా డ్రింకింగ్ వాటరు, అదేవిధంగా శ్మశాన వాటికి సంబంధించి, పార్కులకు సంబంధించి ఇతరితర ఏవైతే రిప్రజెంటేషన్స్ వస్తున్నాయో అవన్నీ కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం, అదేవిధంగా ఎక్కడికక్కడ కార్పొరేటర్లు కానీ, డివిజన్ అధ్యక్షులు కానీ, కూటమి నాయకులు అందరూ కూడా సమన్వయం చేసుకుని దాంట్లో ఏమేమి పరిష్కారం అవుతాయి, ఏ టైం లోపల చేపడతామో అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా చూసి ప్రతి ఒక్క రిప్రజెంటేషన్ని ఆయా డిపార్ట్మెంట్కి పంపించి నిత్యం కూడా ఫాలో అప్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు కూడా ప్రజా దర్బార్ కార్యక్రమం ఇప్పటికే ప్రజా దర్బార్ కార్యక్రమంలో వచ్చిన కొన్ని చేయగలిగాం.
కొన్ని చేయలేకపోతున్నాం. ఏ కారణం లేక చేయలేకపోతున్నాం అది కూడా వారికి ఎమ్మెల్యే గారి కార్యాలయం తెలియజేస్తుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువత నారా లోకేష్ గారు ప్రభుత్వంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధి రెండు కూడా అల్లలాగా చేస్తున్నాం. సంక్షేమ పథకాలు ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెడుతుందో ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా అర్హులైన వారికి వచ్చే విధంగా కింద కార్యకర్త స్థాయి నుంచి కూటమి నాయకులు అందరూ కలిసికట్టుగా ఎమ్మెల్యే గారి ఆఫీస్ దాకా కూడా అవన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా సంక్షేమం, అదేవిధంగా అభివృద్ధి పరంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గాన్ని తీర్చడానికి అందరి సహకారంతో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటికే కొన్ని వందల కోట్ల రూపాయలు అందించుకోవడం జరుగుతుంది. రాబో రోజుల్లో కూడా అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా ప్రజా దర్బార్కి సంబంధించి ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు ఏ సమస్యలైనా కూడా రోడ్లైనా, డ్రైన్ అయినా, కరెంట్ అయినా, డ్రింకింగ్ వాటర్ అయినా, సాగునీరైనా, తాగునీరైనా, పార్కులకు సంబంధించి ఏదన్నా ఎక్కడన్నా పార్కులు అన్యాక్రాంతం అయిపోతున్నా, ఎవరన్నా ఆక్యుపై చేస్తున్నా, శ్మశాన వాటికి సంబంధించి కానీ ఇప్పుడు ఏదన్నా కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారికి కార్యాలయానికి సంబంధించవచ్చు. ప్రత్యేకంగా వీటన్నిటికి సంబంధించి ప్రతి శుక్రవారం కూడా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించుకుంటుంది. దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం తీసుకోవాలని, ముఖ్యంగా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.